హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం చూడబోయే కోర్స్ బీఎస్సీ నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటి అని చూద్దాం రండి. ఈవెన్ మన కళ్ళతో కూడా చూడలేనంత చిన్న చిన్న మాలిక్యూల్స్నే ఈ నానో అని అంటాం. ముందు కాలంలో ఎలక్ట్రానిక్ డివైజెస్ని మనం క్యారీ చేసేంత సులువుగా అయితే ఉండేవి కావు. ఎందుకంటే డివైస్ యొక్క సైజ్ అనేది అలా ఉండేది. ఎగ్జాంపుల్గా చూసామంటే మెయిన్గా ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ ఇలాంటి మరిన్ని వస్తువులను మనం చూడొచ్చు. ఈ నానో టెక్నాలజీ గురించి చూసామంటే అన్నిటికంటే ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చూసామంటే మెడికల్స్లో కానివ్వండి, స్పేస్ రీసెర్చ్ సెంటర్స్లో కానివ్వండి, కంప్యూటర్ టెక్నాలజీ అండ్ మొబైల్ ఇండస్ట్రీస్ ఇలాంటి మరిన్ని ప్లేస్లలో ఈ నానో టెక్నాలజీకి ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. ఇప్పుడు ఈ నానో టెక్నాలజీకి ఎగ్జాంపుల్గా చూసామంటే ఫస్ట్ తయారు చేసిన కంప్యూటర్ని తీసుకోవచ్చు. అది దాదాపుగా 50 ఫీట్స్ ఉండేది. అలాగే వెయిట్ అనేది అప్రాక్సిమేట్లీ 27 టన్స్ ఉండేది. ఇక స్టోరేజ్ గురించి చూసామంటే ఓన్లీ 32 బైట్స్ నుంచి 512 బైట్స్ వరకే ఉండేది. బట్ నవ్వేడేస్లో మనం యూజ్ చేసే కంప్యూటర్ని చూసామంటే దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే మనతో పాటు ఎక్కడికి కావాలన్నా క్యారీ చేసే విధంగా చిన్న చిన్న ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. వీటి స్టోరేజ్ని చూసామంటే 100 గిగాబైట్స్ వరకు ఈ స్టోరేజ్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనం నానో టెక్నాలజీని మాత్రమే యూజ్ చేసి చేయగలం. ఓకే, ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో చూద్దాం. 12th సైన్స్ స్ట్రీమ్ చూస్ చేసుకుని ఉండాలి. అలాగే మార్క్స్ అనేవి అబోవ్ 50% వచ్చి ఉండాలి. ఈ పర్సంటేజ్ అనేది గవర్నమెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీని బేస్ చేసుకుని ఉంటుంది. ఈ కోర్స్ యొక్క కంప్లీట్ డ్యూరేషన్ చూసామంటే ఇది కంప్లీట్గా 3 years ఉంటుంది. ప్లస్ 6 సెమిస్టర్స్ ఇందులో ఉంటాయి. ఈ కోర్స్ చేయడానికి ఫీజు అనేది యావరేజ్గా 50,000 నుంచి 2 lakhs వరకు ఉంటుంది. కాలేజెస్ అండ్ యూనివర్సిటీని బేస్ చేసుకొని ఈ ఫీజు అనేది మారుతూ ఉంటుంది. ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్న వారికి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ఈ నానో టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రైవేట్లోనే కాదు గవర్నమెంట్ సెక్టార్లో కూడా చాలా జాబ్ ఓపెనింగ్స్ అనేటివి ఉన్నాయి. జాబ్స్ ఏంటి అని చూసామంటే ఎలక్ట్రానిక్ అండ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీ, మెడికల్ అండ్ ఫార్మా మెడికల్, ఫుడ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ లాంటి వాటిలలో చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పటికైతే కోర్స్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానివ్వండి, ఫీజ్ గురించి కానివ్వండి, లేదా ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.